జిప్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ఏ గ్రహాన్ని ఏ రోజున ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున చంద్రగ్రహం యొక్క విశిష్టత, చంద్రగ్రహాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అదేవిధంగా చాలామంది మనస్సు బాగులేదు, మానసిక బాధ పడుతున్నాను, అదేవిధంగా మనస్సులో ఏదో ఆందోళనగా ఉంది, ఎంత డబ్బున్నా ఎంత అయిస్తున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి మనశ్శాంతి లేని వారికి చంద్రుడు బాగులేడు అని చెప్పి తెలుసుకోవాలి. అంటే బాగున్నా కూడా ఇతర గ్రహాల ప్రభావం వల్ల మీకు ఏమైనా చెడు చేస్తున్నాడా, అటువంటివి ఏమైనా జరుగుతోందా అన్నది ఆలోచించుకోండి. ముందుగా మీకు జాతకం చూపించుకోండి. ముందు జాతకం చూపించుకుని చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడా లేదా, లేకపోతే ఎటువంటి చెడు ఫలితాలు ఇస్తున్నాడనే విషయాన్ని బాగా తెలుసుకున్న తర్వాత చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి అంటే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది, వాళ్ళిద్దరి మాట కలుస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. డబ్బున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా మనస్సు ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు. అటువంటి మానసిక ప్రశాంతత కావాలి అంటే చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనఃకారకుడు. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం నీకు ఉండాలి. కాబట్టి అటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే సోమవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి చంద్రుడు ఉన్న చోట కొద్దిగా బియ్యాన్ని వేసి ఒక గ్లాసుడు పాలు పోసి తర్వాత తెల్లని చామంతి పూలు కానీ సన్నజాజి పూలు కానీ అక్కడ పెట్టి తెల్లని పువ్వుల దండ వేసి, అదేవిధంగా తెల్లని పువ్వుల దండ వేసి ఆ యొక్క చంద్రుడికి ఓం చంద్రాయ నమః, ఓం సోమాయ నమః అనేటటువంటి సులువైన మంత్రాన్ని చదువుకుంటూ ఆ చంద్రుడి చుట్టూ, ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ ప్రదక్షిణ చేసి కొద్దిగా అక్కడ బియ్యం వేసి ఆ స్వామికి పాలతో అభిషేకించి తెల్లని వస్త్రాలు, తెల్లది సన్నజాజి పువ్వులు కానీ తెల్లని చామంతి పువ్వులు కానీ ఒక 11 కానీ 27 పువ్వులు కానీ అక్కడ పెట్టి నమస్కారం చేయండి. పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు, అదేవిధంగా కేజింపావు బియ్యం దానం చేయడం వల్ల మీకు చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్న వారు మరొక పని కూడా చెయ్యొచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి, ఆ శివుడికి ఎదురుగా నమస్కారం చేసుకోండి. ఓం నమ శివాయ అని నమస్కారం చేసుకుని 11 సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఓ చెంబుడు నీళ్లు కానీ పాలు కానీ పట్టుకెళ్ళి శివలింగం మీద పోసి నమస్కారం చేసి అక్కడే కూర్చుని ఓం నమ శివాయ జపాన్ని 108 సార్లు చెయ్యండి. చేసిన తర్వాత ఆ శివుడికి అభిషేకం చేసినటువంటి విభూదిని మీరు ధరించండి. అవకాశం ఉంటే ఇంటికి తెచ్చుకుని రోజు మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ ఆ విభూదిని ధరించండి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు, ఎటువంటి ఐశ్వర్యం కావాలన్నా ఆ పరమశివుడు ఇవ్వాలి. కాబట్టి అటువంటి శివుడి యొక్క అనుగ్రహం కావాలన్నా కూడా మీరు సోమవారం నాడు ఈ యొక్క పని అయితే చెయ్యండి. ఓం నమ శివాయ మంత్రజపం చేయండి. శివుడికి యథాశక్తిగా అభిషేకం చేసి మారేడు దళాలు సమర్పించండి. అదేవిధంగా చంద్రుడి కోసం తెల్లని వస్త్రాలు ధరించండి. ఆ రోజుని తెల్లని పువ్వులతో అటు శివుణ్ణి ఇటు చంద్రుణ్ణి పూజించండి. పాలు, బియ్యం, పెరుగు, తెల్లని వస్త్రాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయండి. అదేవిధంగా ఎవరైనా లేని వారికి బియ్యాన్ని దానం చేయండి. పాలు, పంచదార, బియ్యము కలిపి పరమాన్నం వండి అక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి మీరు స్వీకరించండి.
ఇలాగ చంద్రుడి అనుగ్రహం కోసం అదేవిధంగా పురోహితుల ద్వారా మీ జాతకాన్ని చూపించుకుని ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయం దగ్గర కానీ మీ ఇంట్లో కానీ బ్రాహ్మణుడి ద్వారా చంద్రగ్రహానికి మీ గోత్రనామాలతో జపం చేయించుకోండి. మూలమంత్రంతో జపం చేయించుకుని తర్పణం చేసి చంద్రుడికి ఇష్టమైనటువంటి తెల్లని పేలాలు కానీ అటుకులు కానీ మరి ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రీతి కోసం మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ యథాశక్తిగా తక్కువలో తక్కువ 108 సార్లైనా లేకపోతే ఒక 504 సార్లైనా సరే ఈ యొక్క హోమాన్ని అయితే జరిపించుకోండి. తక్కువగా 108 సార్లు మూలమంత్రంతో హోమం జరిపించుకోండి. ఈ విధంగా శక్తి ఉన్నవారు ఇలా చేయండి. ఆ హోమం జరిపించుకోలేమనుకున్న వాళ్ళు ఆ చంద్రుడి ప్రీతి కోసం తెల్లని వస్త్రాలు, బియ్యం, పాలు, పెరుగు దానం చేయండి, సరిపోతుంది. కాబట్టి మీ జాతకంలో చంద్రుడు బాగోలేకపోతే ఈ విధంగా చేయండి. మీకు సంపూర్ణమైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని వివరాలు మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించి మా ద్వారా పూజా కార్యక్రమాలు జరిపించుకోండి. ఆ యొక్క జపం కానీ హోమం కానీ జరిపించడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాము. కాబట్టి మీ జాతకాన్ని పరిశీలించి చంద్రుడు బాగోలేకపోతే పూజా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరందరూ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.